25 to 35 years వాళ్ళు ఎక్కువ ఉంటున్నారు. యూత్ స్పెషల్లీ బాధాకరమైన విషయం ఏంటంటే యూత్ ఆల్రెడీ అన్ని అప్డేటెడ్ వెహికల్స్, హయ్యర్ వర్షన్ ఆఫ్ వెహికల్స్ వచ్చినాయి, స్పీడింగ్ ఇమీడియట్ పికప్ వచ్చేస్తుంది వెహికల్. సో ఓవర్ స్పీడింగ్ ఈజ్ మెయిన్ రీజన్, ప్రధాన కారణం. ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నట్టు ఓవర్ స్పీడింగే ప్రధాన కారణం. యూత్, మనం అన్ని రోడ్ మీద కూడా డిస్ప్లే బోర్డ్స్ చూస్తుంటాం, స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్. ఒక ఫ్రాక్షన్ యూత్ అందరితో కూడా ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళ మనం భారతదేశం ప్రౌడ్గా చెప్పుకునే విషయం ఏంటంటే బిలో ది ఏజ్ గ్రూప్ ఆఫ్ 30-35 ఇన్ని ల్యాక్స్ ఉన్నారు. మనం వన్ ఆఫ్ ది ఏమంటారు యూత్ పాపులేషన్ విషయంలో వీఆర్ ది రిచెస్ట్ అనేది ప్రౌడ్గా చెప్పుకుంటాం. అదే యూత్ అవసరం లేని కారణం చేత, వేరే ఇతరాతర కారణాలు ఏదన్నా ఉన్నా ఏదనిపించదు, యాక్సిడెంట్లో ఎంత ఘోరమైన పరిస్థితి అని అంటే చేతికొచ్చిన పిల్లలు ఉంటారు 25-30 years, పేరెంట్స్ వెయిట్ చేస్తూ ఉంటారు ఓన్లీ బికాజ్ ఆఫ్ యువర్ నెగ్లిజెన్స్ అండ్ ఓవర్ స్పీడింగ్. మేము ఎప్పుడు మాకు టెస్ట్కి వచ్చిన వాళ్ళకు కూడా చెప్తూ ఉంటాం, మేడం స్పీడ్ను వాహనంని స్పీడ్ నడిపితే నీ గొప్పతనం ఏముంది దాంట్లో, యాక్సిలరేటర్ జస్ట్ యూ ప్రెస్, ఒక సింగిల్ ఫింగర్ తోటి ప్రెస్ చేస్తే ఎంతో స్పీడ్ పికప్ చేసుకుంటుంది. వాట్ ఈజ్ యువర్ గ్రేట్నెస్ ఇన్ దాట్? జనాలు చెప్తూ ఉంటారు విజయవాడ 2 hours మా డ్రైవర్ తీసుకుపోతాడు. వీ ఆల్వేస్ డిస్కరేజ్. విజయవాడ డ్రైవర్ 3 గంటలనే తీసుకుపోయిండో లేకపోతే హ్యాబిట్స్ నుంచి కోటికి 10 నిమిషాలు వచ్చిండో అనేది గొప్పతనం కాదండి. ఎప్పుడు కూడా నా డ్రైవర్ 20 ఏళ్ళ నుంచి ఒక సింగిల్ స్క్రాచ్ కూడా పెట్టలేడు వాహనంకి అనొద్దు, కానీ అది దట్ ఈస్ వీ షుడ్ నెవర్ ఎన్కరేజ్ దట్. అండ్ మన పిల్లలను కూడా మనం తెలుసో తెలియకనో స్పీడ్ నడిపేవారినండి. నేను అంటాను, మీరు ఒక 100 meters పరిగెత్తండి, మీరు 9 seconds పరిగెత్తుతావా, 10 seconds, షో యువర్ టాలెంట్ దేర్. ఈ వెహికల్లో, ఈ వాహనంలో వాట్ ఈజ్ యువర్ గ్రేట్నెస్ ఇన్ డ్రైవింగ్ దట్ స్పీడ్? సింపుల్, చిన్న పిల్లగాడిని దానికి ఒక ఫిజికల్ బాడీ బిల్డర్ అవసరం లేదు, ఎవరు అవసరం లేదు, ప్రెస్ చేసినామంటే వెహికల్ 100 speedకి వెళ్ళిపోతుంది. సో నెవర్, యూత్కి స్పెషలీ నెవర్ అట్ హయ్యర్ స్పీడ్స్. మీ గొప్పతనం ఏం లేదు స్పీడ్ నడిపిస్తే. ఎంత స్పీడ్ నడిపితే యు ఆర్ డిసోబేయింగ్ లా, యు ఆర్ డిసోబేయింగ్ ఏ సిటిజన్ అయిపోతారు మీరు. అండ్ అనుకోని కారణాల వల్ల ఏది ప్రమాదం జరిగినా కూడా, మీకు జరిగినా ఇతర రోడ్ యూజర్స్కు జరిగినా కూడా మీ లైఫ్ కూడా స్పాయిల్ అవుతుంది. యాక్సిడెంట్ అనేది ఒక విషయం ప్రపంచంలో ఎలాంటిది అని అంటే, ఇద్దరికీ కూడా యాక్సిడెంట్ చేసిన వ్యక్తి అండ్ యాక్సిడెంట్కు గురైన వ్యక్తి ఇద్దరు కూడా ఈక్వల్లీ సఫర్ అవుతారండి. ఇద్దరు కూడా ఈక్వల్లీ అంటున్నాను కదా, ఎందుకంటే చనిపోయిన అతను చనిపోతాడు. అనుకోని పరిస్థితుల్లో యాక్సిడెంట్ చేసిన వ్యక్తి కూడా ఎన్ని కేసెస్ ఉంటాయి, ఎన్ని మీరు తిరుగుతూ ఉండాలా, దానికి మీ లైఫ్ ఏంది, వేరే యాక్టివిటీస్ అన్నీ క్లోజ్ అవుతాయి. కోర్టుకి పోవాలా, మీ లైసెన్స్ ప్రొడ్యూస్ చేయాలా, లైసెన్స్ సస్పెండ్ అయిపోతుంది, ఇతరాతర లింక్స్ ఏర్పడతాయి మీకు దాంతో. సో మీ క్యారియర్లో ఒక రిమార్క్ అయిపోతుంది. అండ్ సో నెవర్ ఎవర్ రోడ్ మీద, ఇప్పుడు యూత్ని చూస్తూ ఉన్నాం, మనకు న్యూస్లో కూడా కనిపిస్తూ ఉంది, రేసింగ్ చేస్తూ ఉన్నారండి. రోడ్ ఈజ్ నాట్ ఫర్ రేసింగ్. F1 రేసో దానికి సపరేట్ రోడ్స్ ఉంటాయి. మీకు అంత క్రేజ్ ఉన్నది అని అనుకుంటే యూ గో దేర్. ఈ రోడ్స్ అదర్ రోడ్ యూజర్స్ వాడతారు కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లో కూడా మీరు పర్మిటెడ్ రోడ్ స్పీడ్ లిమిట్స్ మెయింటైన్ చేయండి, అట్లాగే నడిపియండి. అండ్ యూత్కి మరీ మీ ద్వారా మేడం మరొకసారి కూడా విజ్ఞప్తి, మీరు వెహికల్ స్పీడ్ నడిపినా, రూల్స్ను డిసోబే చేసినా కూడా దట్ బ్రింగ్స్ డిస్రెప్యూట్ టు యువర్ పేరెంట్స్, టు ది సొసైటీ అండ్ అదర్ రోడ్ యూజర్స్. సో ఎప్పుడు కూడా అది హీరోయిజం కాదండి, అది విలనిజం. అది రూల్స్ బ్రేక్ చేయటము, సిగ్నల్ జంప్ చేయటము, ఓవర్ స్పీడింగ్ చేయటము, సర్కస్ చేయటము రోడ్ మీద 100% నోబడీ ఇన్ ది సొసైటీ యాక్సెప్ట్స్ దట్, ఇంక్లూడింగ్ యువర్ పేరెంట్స్. సో మీ పేరెంట్స్కి చెడ్డ పేరు తేవద్దు, అదర్ రోడ్ యూజర్స్కి ఇబ్బంది కలిగించవద్దు.